హలో అండి, నేను మహాలక్ష్మిని. నేను మా ఆయన గారు మీతో ఎప్పటి నుంచో చెప్తున్నాను కదండి, మీకు ఒక మంచి చికెన్, సూపర్ చికెన్ లాంటి ఒక చికెన్ కర్రీ అయితే వండి పెడతామండి, చూపిస్తాను అని చెప్తూనే ఉన్నాను కదా. అది ఈరోజు రానే వచ్చేసిందండి. చికెన్ ముక్క చూసారా ఏ సైజులో ఉందో. మనం ఎప్పుడైనా చికెన్ని చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని వండుకుంటాం, లేదా ఒక మాదిరిగా కట్ చేసి వండుతాం. కానీ ఈ ప్లేట్లో చూసారుగా ముక్క లావు సైజుగా ఉండి ఒక్క ముక్క వేసుకొని తిన్నా సరే గ్రేవీతో బిర్యానీ మొత్తం తినేసేయచ్చండి, అంత కమ్మగా ఉంటుంది. నేను వండిన చికెన్ కర్రీ అయితే చూసారా ఏ విధంగా ఉందో. అసలు గ్రేవీ వేసుకొని ఒక్క ముక్క వేసుకొని తిన్నా అన్నం మొత్తం తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా నేను ఎలా వండానో ఎక్కడ క్లిప్ చేయకుండా చూసేయండి. మీరు కూడా ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేశారంటే అసలు రెస్టారెంట్ మాదిరిగా ఉంటుందండి. నేను వండిన చికెన్ మాత్రం చూసారా ఏ విధంగా ఉందో, నోరు ఊరిపోతుంది. గ్రేవీ కూడా ఎలా వచ్చిందంటే చక్కగా వచ్చింది గ్రేవీ. మన ఇష్టం, దేంట్లో అయినా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా చూసేయండి. హలో అండి, నేను మహాలక్ష్మిని. ఈ రోజు మాత్రం మీకు ఒక అద్భుతమైన సూపర్ చికెన్ అయితే వండి పెడుతున్నానండి. అంటే వండి పెడుతున్నానంటే డైరెక్ట్ మీరు పెడతాను కాదు, వండి చూపిస్తాను. మీరు ఇంతవరకు ఎక్కడ చూడకపోవచ్చు అని అనుకుంటున్నాను. చూసారా, కోడిని చక్కగా క్లీన్ చేయించుకొని తీసుకొచ్చాను, చక్కగా డ్రెస్సింగ్ చేసి తీసుకొచ్చాను. దీనికి ఇంకా చాలా ప్రాసెసింగ్ ఉంటుంది, నేను చెప్తాను, మళ్ళీ చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా మామయ్య దాన్ని ఎలాగ చేస్తావో అదే ఏమంటారండి, ఇది చాలా పని ఉంది, నేను చేస్తాను. ఒక 10 నిమిషాలు, పావు గంట పట్టింది, వెయిట్ చేయి. సరేనండి, చూసేయండి. మా ఆయన గారు దాన్ని ఏ విధంగా కట్ చేయాలో, ఎలా ఉంది కోడి కావాలో చూపిస్తారు. డిఫరెంట్ గా ఉంటది, తప్పకుండా చూడండి. రాండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీన్ని శుభ్రంగా కడుక్కుందామండి. ఒకసారి కడుక్కొని మొత్తం ప్రాసెసింగ్ అంతా స్టార్ట్ చేస్తాను, రండి. ఈ పేగులు కూడా చక్కగా చిన్న ఓలు పెట్టి తీయాలండి. పెద్దగా ఇదంతా స్కిన్ ఉండాలి, స్కిన్ అంతా తీసేయకూడదు. ఇక చూసారా, చిన్న ఓల్స్ పెట్టి తీపిచ్చాను, చికెన్ కొట్టుకొని చేయించుకొచ్చాను. ఈ ఓల్స్ చిన్న ఓలు పెట్టి తీయాలి, పేగులు అవన్నీ నీట్గా. చూసారా, ఇలా క్లీన్ చేయించుకొని వచ్చాను. క్లీన్ చేయించిన మన ఇంటి దగ్గర శుభ్రంగా ఇదంతా గీరి కడిగేసుకోవాలి నీట్గా. శుభ్రంగా కడిగేసుకున్నానండి, నీట్గా వాష్ చేసేసాను. చక్కగా ఏం ఉండకూడదు, ఎందుకంటే ముక్కలు కొట్టాక కూడా మళ్ళీ కడగడాలు ఉండవు. ఇవి మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి, ఈ సైడ్ కూడాను. ఇప్పుడు వచ్చేసి సాల్ట్, పసుపు. సాల్ట్ ఒక 50 గ్రాములు ఉంటుంది. పసుపు 2 స్పూన్లు, 2 స్పూన్లు పసుపు, ఒక 50 గ్రాములు సాల్ట్. ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. చూసారా, ప్రాసెసింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఆపే వాళ్ళు అంటూ లేరు. దీన్ని చక్కగా మర్దనా చేయటమే. చిన్న ఏక తగిలింది, చూసారా. ఎట్లాంటివి కూడా లేకుండా క్లీన్ ఉంచుకోవాలి, ఎందుకంటే మనం కాల్చినాక మళ్ళీ కడగం. చూడండి, నవ్వుతామేంట్రా, మరి ఇలాంటివే జాగ్రత్త చేసుకోవాలి. ఒకసారి చేయగలుగుతాం. బేసిన్లో నీళ్ళు లేకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ నీరు ఊరుద్ది. ఉప్పు రాత్నం కాబట్టి, సాల్ట్ అను పసుపు ఉంది కాబట్టి. ఓకేనా, ఏమీ ముట్టుకోలేవు, నీ చేతులతో ముట్టుకున్నావా అంటుంది. మరి ఇప్పుడు చూడండి, దీనికి మంచిగా థాయ్ మసాజ్ చేయాలి. ఉంగరం ఈ చేతికి కొద్దిగా అడ్డం వస్తుంది, ఈ చేతికి మరుపుతా, ఎందుకంటే ఈ మసాజ్కి అడ్డం వస్తుంది.
చక్కగా కోడికి ఇలా రాసేటప్పుడు నీట్గా పసుపు ఉప్పు మొత్తం పట్టాలి. ఇప్పుడు ఇది లోపల బాడీ లోపలికి కూడా అంటాలి మొత్తం. ఇప్పుడు ఈ సైడ్కి గాలి పెట్టుకున్నాగా ఈ సైడ్కి ఇది చూసారా, స్కిన్ అందుకే ఎక్కువగా కట్ చేయలేదు. టేస్ట్ ఎక్కడ వచ్చింది అని అంటే ఈ ఉప్పు పసుపు పట్టిన దగ్గరే వచ్చింది. ఈ ఉప్పు పసుపు రాయటంతో అయిపోదు దీని వ్యవహారం, మళ్ళీ ఇంకా చాలా ఉంది దీని తతంగం. ఇది మళ్ళీ కడగం కోడిని, ఇలాగే కాలుస్తా. కాల్చినాక కూడా కడిగేది ఉండదు. ఇది మళ్ళీ నీట్గా, అందుకనే ముందే నీట్గా కడిగేసుకోవాలి. చూసారా, వాటర్ ఏమి ఉంచొద్దు అన్నాను, ఇక వాటర్ దిగింది. అది ఇదేం కాదు, ఈ వాటర్ కోడికి చక్కగా మర్దన చేసాం. స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇది స్టవ్ మీద కాల్చాలి కోడిని. ఇప్పుడు స్టవ్ మాత్రం గందరగోళం, జిడ్డు అయింది. మరి ఇష్టమైన చేసుకొని తినాలంటే తప్పదు, కొన్ని భరించుకొని వెళ్ళిపోవట్లే. చేతికి బాగా వీట్ అవుతుంది, అందుకనే ఈ జాలి పెట్టేసుకున్నాను, చపాతీ జాలి. ఈ కోడిని గ్యాస్ మీద కాల్చుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ కడగం కాబట్టి పుల్లకపోయి అయినా తాటాకైనా మసిపెట్టేస్తుంది, నల్లగా అయిపోద్ది. అందుకని గ్యాస్ మీద కాల్చాలి. సాల్ట్ వేసి అంత వేసాను అనుకోవచ్చు, ఎంత వేసినా ఇప్పుడు ఈ ఆయిల్ రూపంలో కిందకి వెళ్ళిపోద్ది. మొత్తం సాల్ట్ అంతా రాలిపోద్ది, ఆయిల్ కొవ్వు దిగిద్ది కాబట్టి మొత్తం సాల్ట్ తగ్గిపోద్ది. ఒకేసారి ఉంచుకోవద్దండి, మాడిపోద్ది మళ్ళీ. చూసారా, ఆయిల్ పడతా ఉంటే ఎలా లెగుతూ ఉందో మంట. అట్టనే ఎక్కువ బండి మాకండి, గ్యాస్ స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా పట్టుకుంటే ఆవిరి లోపలికి వెళ్ళిపోతుంది.
చూసారండి, ఇలా కాల్చుకోవాలి. మొత్తం రెడీ అయిపోయింది. చూసారా, ఇలా కాల్చుకోవాలి. ఓకే, ఇదిగోండి రెడీ అయిపోయింది. మొత్తం ముక్కలు కొట్టేసుకుందాం. దీన్ని ఇట్లండి సార్. ఇదిగోండి, ఇవి ఉన్నాయి కదా, గుండికాయను రాలబండిగా, ఇవి కూడా కొద్దిగా యూజ్ చేసుకోవాలి. ఇవి కూడా శుభ్రంగా ఇలా కాల్చేసుకోవాలండి. కూరలోకి వేయటానికేనండి కాల్చుతుంది. ఇప్పుడు కూరలోకి వేసుకోవడానికి కాల్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా ఉప్పు పసుపు పట్టేటట్టు కాల్చుకుంటే సరిపోతుంది. స్టవ్ అంతా మాత్రం రచ్చ అయిందండి. చూడండి ఎట్టుందో. ఇది మొత్తం ఇప్పుడు మా కడుక్కుంటది. ఇప్పుడు మొత్తం తుడుచుకుంటాం, మొత్తం కడిగి శుభ్రంగా పెట్టుకుంటుంది. మళ్ళీ నేను స్టవ్ కాడికి వచ్చానని చెప్పాను, ఇదివరకు కూడా మురికి అయిపోద్ది స్టవ్. మరి మా వంటలు అట్టాగే ఉంటాయి. ఓకే అండి, ఇవి కూడా అయిపోయినాయి. స్టవ్ కట్టేసుకుందాం. చూసారా ఎలా కాలిందో కోడి. ఇలా కావాలి. చూసారా, ఆయుధాలు లివరు, కందరకాయ, ఈ ఆయుధాలు. మటన్లో మూలిక లేకపోతే ఎట్లా ఇష్టపడము, చికెన్లో ఈ ఆయుధాలు లేకపోతే అట్లా ఇష్టపడము. ఇప్పుడు వీటి ముక్కలే ఎలా కొట్టాలో చూపిస్తాను. ముద్దు ఎప్పుడో ఒకసారి వాడతాం కదండి, కొద్దిగా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే బల్లులు కానీ చీమలు కానీ అన్నీ ఎక్కి తిరుగుతూ ఉంటాయి, నీసు వాసన ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ కొద్దిగా కడిగేసాను, కొద్దిగా శుభ్రం చేసుకున్నాను. ఓకే, అయిపోయింది. కొద్దిగా క్లీన్ చేసుకుంటానికి ఓకే, ఇలా కొద్దిగా కొవ్వు తీసేసి శుభ్రంగా తుడిచేస్తే మనం గీరిన డస్ట్ ఏదన్నా ఉన్నా దీనికి అంటుకుపోద్ది. ఓకేనా. నాకైతే ఇలా చేసుకొని తినటం, చేపించుకొని తినటం ఇష్టం, వండించుకొని ఇలా. మా ఆవిడ గారికి అయితే మాత్రం నేను ఈ ముక్కలు కొట్టినంత సేపు గుడికంట పట్టుకొని కూర్చోడు. నాకు కొట్టడం వచ్చు, కానీ ఆమెకు భయం ఎక్కువ. ఓకే, కరెక్ట్గా ఈ జాయింట్ల దగ్గర తీయండి. నరికే పని ఎక్కువ ఉండదండి దీనికి, కోత పనే. ఈ జాయింట్లు ఉంటాయండి, ఇదిగో ఇక్కడ చూసారా, నరకటాలు అవి కూడా ఎక్కువ రావు. ఇంతే, మళ్ళీ ఇక్కడ జాయింట్ ఉంటుంది. ఇలా ఉంచేసేయాలండి. ఘాట్లు అలాంటివి ఏం అక్కర్లా. దీనికి కండ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ బోనెమ్మటి కండ కోసేసుకోండి. ఈ సైజులోనే ఉండాలండి ఈ చికెన్కి, చిన్నగా కోస్తే బాగోవు. చూసారా, ఈ టైప్లోనే ఉంచుకోవాలి.
కటింగ్ రాని వాళ్ళు మాత్రం పొరపాటున కూడా కత్తులు జోలి వెళ్ళమాకండి. కటింగ్ కొద్దిగా తెలిసిన వాళ్ళే కత్తులు జోలి వెళ్ళండి. ఇగో ఈ జాయింట్ దగ్గరికే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమైంది. ఈ అందరికీ తెలిసిన కటింగ్ చికెన్ చేయటం అవన్నీ, కానీ ఇలా చేయటం చాలా అరుదుగా కొంతమందికి తెలిసింది, అందరికీ తెలియదు. కానీ ఇది చిన్న ముక్కగా కొడితే టేస్ట్ వేరేగా అయిపోద్ది. ఎందుకంటే ఇదంతా కండలోకి మనకి ఉప్పు పసుపు పట్టి ఉంది, అలాగే ఉండిపోద్ది. చిన్న ముక్క కొట్టామంటే ఏంటంటే విడిపోద్ది, ఆ టేస్ట్ అన్నది వేరే అయిపోద్ది కూరలో. ఇది ఈ టైప్ ఆఫ్ లోనే ఉండాలి. మీకు వీడియోని స్కిప్ చేయకోకుండా చూస్తే అర్థమయ్యింది. లాస్ట్ వరకు చూడండి. కర్రీ వండేది కూడా మొత్తం చూసారా, అంతే. మిన్స్ కూడా అలాగే ఉండాలి, కట్ చేయొద్దు. ఇగో నేను ఇందాక పసుపు ఉప్పు పట్టించాను లోపలికి. ఇగో చూసారా ఎలా ఉందో. ఇగో చూసారా, ఇదంతా బాగా కుక్ అయింది. మనం కాల్చినప్పుడు మొత్తం పట్టుకుంటుంది. దీన్ని కూడా ఇలా ఉంచేస్తున్నా. ఉంచాలి, ఈ కూరకి అదే మెయిన్. అని చక్కగా నీట్గా చేయరా అంటే చూడండి అట్ట ఎరగొట్టాడు బీన్స్ని. మిషన్లో ఇరిగిపోయింది అన్న అంటున్నాడు. నా కర్రీలో ఒక ఇంచు తగ్గిపోయింది ఇప్పుడు దీనికి. మెడకాయని కూడా పెద్దదే. లాంచ్ చేయడమే. ఒక విషయం చెప్తున్నానండి, ఈ కోడి లైవ్ వెయిట్ 2.5 కిలోలు ఉండేది తీసుకోండి. మనకి 1 కిలో పోయినా 2 కేజీలు మోసం వస్తుంది. 2.5 కిలోలు ఉండాలి. ఒక 1/2 కిలో వేస్టేజ్ అయిపోద్ది. 2 కేజీలు కానీ లేదంటే కేజీ 900 గ్రాములు కానీ మోసం వచ్చేది. అలాంటిదే తీసుకోండి, మరీ చిన్నది తీసుకోవద్దు. చిన్నది తీసుకుంటే ఏంటంటే మోసం తక్కువ ఉంటుంది, కొద్దిగా మెత్తదనం ఉంటుంది చిన్నదాంట్లో. ఓకే అండి, అయిపోయింది. ఈ కొయ్యట్లేదు, నెలకు ఉంచేస్తాను. చూసారా ఎలా ఉందో. ఇంక ఇది మనం కడగకూడదు. ఎందుకంటే మనం నీట్గా ముందే కడిగేసుకున్నాం, అది కడగకూడదు, నీట్గా చేసేసుకున్నాం. అందుకనే ముందే ఫస్ట్ నీట్గా చేసుకోమంది నేను. కడగొద్దు, డైరెక్ట్ కూరలో వేసుకోవటమే. ఫస్ట్ నీట్గా చేసుకున్నాం కాబట్టి కడిగే పనే ఉండదు. కడగకూడదు, కడిగే పని కాదు, కడగకూడదు. కడిగితే దీంట్లో ఉప్పు శాతం అంతా పోతుంది, మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. ఓకేనా? ఓకే అండి, మా ఆవిడ గారికి ఇచ్చేస్తాను. కర్రీ స్టార్ట్ చేసేస్తుంది, ఎలా చేసిద్దో చూస్తూనే ఉన్నాను. ఇది స్కిప్ చేశారంటే మాత్రం మీరు చాలా మంచి టేస్టీ గల కర్రీని మిస్ అయినట్టే. ఒకవేళ మీకు ఇలా రాకపోయినా చేసుకోవటం, చేపించుకొని తినాలనిపించేలా ఉంటుంది ఈ కర్రీ. ఓకేనా? కూరకి కావాల్సినవి ఉల్లిపాయలు ఇలా చీలికలుగా బారుగా తీసుకోండి. చీలికలు చేసుకొని ఎలా చేయాలి. అదేవిధంగా పచ్చిమిర్చి ఇలా ఘాటు పెట్టుకొని, ఫుల్గా కాకుండా సగానికి ఘాటు పెట్టి తీసుకోండి. బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, లవంగాలు
ఎండు కొబ్బరి గసగసాలు పేస్ట్. ఇవేనండి, ఎక్కువగా మసాలాలు కూడా ఏమీ లేవు. చూసారుగా నేను చూపించినవి. ఇంకా కూర ఎలా ఉండాలో చూపించేస్తా. స్టవ్ చూసారు కండి, ఇందాక మా ఆయన గారు ఇదంతా ఎలా చేశారో ఇప్పుడు మళ్ళీ స్టవ్ తుడుచుకొని నీట్గా ముగ్గేసుకొని మళ్ళీ మొదలు పెడుతున్నాను వంట. స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకోవాలి. కూరకు సరిపడా ఆయిల్ పోసుకోండి. ముందుగా బిర్యానీ దినుసులు వేసుకోవాలి. బిర్యానీ దినుసులు అంటే ఎక్కువ కదండి, చెప్పాను కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు అన్నమాట. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఉప్పు తగ్గించి వేసుకోండి, ఎందుకంటే కోడికి ఉప్పు పసుపు రాసి కాలుస్తాం కాబట్టి కూరలో కొద్దిగా తగ్గించి వేసుకోండి. పసుపు, కరివేపాకు, ఉల్లిపాయ కొంచెం మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, చేశాక పచ్చివాసన అంతా పోయేంత వరకు వేసుకోవాలండి. నేను పచ్చిమిర్చి వేయలేదు, పచ్చిమిర్చి ఎప్పుడు వేయాలో తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చికెన్ మొత్తం వేసేసుకోవాలి. కొద్దిగా వెడల్పాటి కళాయి తీసుకోండి. అడుగు కట్టకుండా ఉంటుంది, ఎందుకంటే చికెన్ పీస్ కొద్దిగా లావుగా ఉంటాయి కదా, చెప్పారు కదా మా ఆయన గారు ఈ సైజు లావుగా ఉంటుంది, అందుకని కొద్దిగా వెడల్పాటి కళాయి అయితే సరిపోతుంది. మసాలా అంతా పట్టేటట్టు కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంట మిడిల్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. పది నిమిషాలు ఆగినాక ఒకసారి కూర తిప్పుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చెప్పాను కదండి ఇలా ఘాటు పెట్టండి అంతే. ఈ పచ్చిమిర్చిని ఇలా వేసి మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు మగ్గించండి. మంట మిడిల్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, అది మగ్గాలి కదా, అందుకని. పచ్చిమిర్చి వేసాముగా, చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి తిప్పుకోండి.
గసగసాల పేస్ట్, ఎండు కొబ్బరి గసగసాలు చెప్పాను కదండి, ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు కూరలో వేసేసాలి మొత్తం. మంట కొంచెం తగ్గించండి. గసగసాల పేస్ట్ అంతా చికెన్కి పట్టేటట్టు తిప్పుకోండి. చాలా రోజులైందండి నేను ఈ కూర చేసి. మా వారికి టైం కుదరక ఈ కూర అయితే నేను చేయట్లేదు. ఎందుకంటే దీన్ని కాల్చి కోసి చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా. మంట బాగా తగ్గించేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలండి. మూత పెట్టేసేసుకొని, ఎందుకంటే గసగసాలు ఎండు కొబ్బరి పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 5 నిమిషాలైనా సుమారుగా పడుతుంది. మూత పెట్టేసుకోవాలి. చెప్తున్నాను కదా, మంట బాగా తగ్గించేసేయండి. మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. గసగసాలు పేస్ట్ వేసాం కదా, అడుగంటుతుంది. ఇప్పుడు కూరకు సరిపడా కారాన్ని వేయండి. కారం కొంచెం తగ్గించే వేసుకోండి. ఫ్యామిలీ కోసం అన్నీ నేర్చుకున్నానండి వండటం. ఇలా వండి పెట్టడం నాకు ఇష్టం. వాళ్ళు తింటే చూసి ఆనందపడతా. వాళ్ళ కడుపు నిండా తినాలని రకరకాలుగా వంటలు నేర్చుకుంటూ వండుతూ పెడుతూ ఉంటా. ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఇలా చుట్టూరు గసగసాల పేస్ట్ అంటుకొని ఉంటుంది కదా, ఇలా అనుకుంటూ కూరలోకి గంటతో ఇలా అనండి. మొత్తం కూరలోకి గ్రేవీలోకి వెళ్ళిపోతే కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టేయండి. మంట హైలో పెట్టి గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఈ కూరలోకి అసలైన టేస్ట్ వచ్చేది చూపిస్తాను. మిరియాలండి. మిరియాలు ఏంటి కూరలో టేస్ట్ ఏంటి అనుకుంటారేమో, ఒక్కసారి ట్రై చేయండి. అసలు మర్చిపోరు మీరు ఈ కూరను మాత్రం. ఎక్కువ కాదు, కొన్ని. ఇదిగో నేను చూపించాను కదా, అందుకే కారం కొంచెం తగ్గించమని చెప్పారు. కూర టేస్టే మార్చేస్తుంది అన్నమాట. చక్కగా ఇలా దంచేసుకోండి. లేదు అంటే మిక్సీ పెట్టండి.
మిరియాలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కూర తింటే కనుక మిరియాలు ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారు. అంత బాగుంటుంది కూర వచ్చేసి. అయిపోయిందండి దంచుకోవటం. చెమటలు మాత్రం కారిపోతుంది. ఇప్పుడు దంచుకున్న మిరియాల పౌడర్ కూడా వేసేసుకోండి. మిరియాల పౌడర్ వేసినాక ఒకసారి కూర అంతా తిప్పుకోండి. ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చూసుకోండి. చాలకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి. గ్రేవీ అంతా చక్కగా దగ్గరకు వచ్చిందండి. కొంచెం గ్రేవీ కొద్దిగా పలసగా ఉన్నట్టు ఉంచండి. ఎందుకంటే గసగసాలు ఎండు కొబ్బరి పేస్ట్ కదా, చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇప్పుడే కట్టేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. బిర్యానీలోకైనా పలావ్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా సరే కూర మాత్రం అదిరిపోతుందండి. తింటే చాలా చాలా బాగుంటుంది. నేను ఎటువంటి చికెన్ మసాలాలు అవి ఏమి వేయనండి. ఇది ఇంట్లోనే తయారు చేసుకుంది మసాలా అన్నమాట. చాలాసార్లు మీకు అందరికీ చెప్పే ఉంటాను, ఎలాంటి చికెన్ మసాలాలే కానీ మటన్ మసాలాలే కానీ నేను ఎక్కువగా వాడను. ఇంట్లోనే తయారు చేసిన మసాలా వేసేసుకొని ఒక్కసారి కూర మొత్తం ఇలాగా కలిసేటట్టు తిప్పండి. ఇంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకోవటమే. మా ఇంట్లో అందరికి ఫేవరెట్ చికెన్ కర్రీ అనమాట. ఇదంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. ఈ కూర వండితే వాళ్ళకి పండగే. అంత బాగుంటుంది కూర మాత్రం. సూపర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎలా ఉందో. చక్కగా బిర్యానీ చేస్తాను. చాలా సింపుల్ గా ఇంట్లోనే, అంటే సింపుల్ కదండి, అది చేసే వాళ్ళకి కొద్దిగా తెలియని వాళ్ళకైతే మా ఆయన గారు చేశారు కదా, ఆ విధంగా చేయటం అంటే కొంచెం తెలియని వాళ్ళకి కష్టమే. అదే చికెన్ అంటే కోడిని చేసే వాళ్ళకి తెలుసుంటే కనుక ఈజీ అవుతుంది. ఒకసారి నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి, చాలా బాగుందని చెప్తారు. ఈ రెసిపీనండి మీకు ఎప్పటి నుంచో చూపించాలి అని అనుకున్నాను. ఈ రోజు అయితే కుదిరిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో సూపర్ చికెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మీకు కనుక నచ్చితే, ఈ సూపర్ చికెన్ మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
వాళ్ళని కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మర్చిపోవద్దండి.